గోల్డెన్ స్పై స్కూల్లో ఆదివారం జరిగిన విశ్రాంతి అయిన ఉపాధ్యాయుల ఎల్కదుర్తి మండల కేంద్రంలో హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారులు సంజీవరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎల్కదుర్తిలో ఎన్నికలు జరుపుకున్న విశ్రాంతి ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడిగా ఎల్కదుర్తి గ్రామానికి చెందిన గోలి తిరుపతయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యూనిటీ కార్యదర్శిగా పెరమాళ్ల రామస్వామి, కోశాధికారిగా సూరారం గ్రామానికి చెందిన పిట్టల రమేష్, జలుగుల గ్రామానికి చెందిన పెద్ది కిషన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గా, కె వెంకటయ్య వైస్ ప్రెసిడెంట్ గా, ఎల్కదుర్తి గ్రామానికి చెందిన గోడిశాల శశికళ, బి శ్రీనివాసరావు, జి దశరథం, దండపల్లి సూరారం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి మాధవరావు, దామెర గ్రామానికి చెందిన నిరంజన్ రావు గౌరవ అధ్యక్షులుగా కె మల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తిరుపతయ్య మాట్లాడుతూ విశ్రాంతి అయిన ఉద్యోగులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. మల్లారెడ్డి గారు జిల్లా వెంకటరెడ్డి గారు కార్యదర్శి మరియు జిల్లా యొక్క మన నిరంజన్ రావు గారు జిల్లా సంస్థలుగా మన నరసింహారెడ్డి గారు, మన్మోహన్ రెడ్డి గారు, మా డిఎస్పీ గారికి మరియు ఆదర్శ విద్యాలయం మా యొక్క పునాది రాయి సంఘానికే పునాది అప్పుడు 9 మందితోటి ఫస్ట్గా ఇది మన సంఘం 2026 జనవరి 2004 ఆవిష్కరించబడి 9 మందితోటి అచ్యుతరెడ్డి గారు, నరసింహరామయ్య గారు 9 మందితోటి ఇంకో ఒక 6 వేరే డిపార్ట్మెంట్ అయినా కానీ కలపాలన్నమాట. ఆ జిల్లా నుంచి వచ్చిన వారు అన్నారు 15 మంది కలుపుకొని ఆవిష్కరించుకున్నాం. తర్వాత 120-30 దాకా సభ్యులను ప్రతి డిపార్ట్మెంట్కు రిటైర్ అవుతానంటే ఒక చాలా తీసుకొని మెంబర్ తీసుకొని జ్ఞాపకం తీసుకుపోయి చాలా అప్పుడు వారిని మెంబర్ చేసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పంచాయతీ మండలం ఆఫీస్ నుంచి కూడా రెవెన్యూ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అటువంటి కార్యకర్తలను వారు తెలిపే భీమారం మొత్తం భీమారం వాళ్ళు చాలా నిండుకున్నాం. చాలా మంది భీమారం జీరో నుంచి పలానా మల్లన్నయ్య రిటైర్ అయ్యాడు రావాల్సిందంటే అందరం పోయేది. ప్రతి మా యొక్క స్వర్గస్థులు అయినప్పుడు కూడా సంతాప సభలు కూడా పెట్టినప్పుడు ఆ రోజు పోయి అది చేసుకునేది. ఇంతవరకు జరిగింది. 25వ సంవత్సరం 25 సంవత్సరముల నా యొక్క సోదరి ఈ 25 సంవత్సరాలు కూడా నేనే అధ్యక్షుడిగా వారికి ప్రత్యేక వర్ణాలు. ఎందుకంటే వారు ఇక్కడ ఎన్నుకోవడంలో ఉన్నాము అని చెప్పి అనుకొని ఎవరికి కూడా వీలు కాదు అన్నట్టుగా భావించి అక్కడ చేస్తే అది అంతో ఇంతో తప్పులు కూడా జరుగుతాయి. ఇక దానికి ముఖ్యంగా కరీంనగర్లో వేదిక మా రామస్వామి గారు కార్యదర్శి 10 సంవత్సరాలు చేసిన కార్యదర్శి గిరవ చేసిన కలెక్టర్ పాఠశాల గారికి గిరవ చేసి ప్రతి మండలానికి 1-2 గుంటల స్థలం ఇవ్వాలి అని చెప్పి ఆర్డర్గా మన ఇక్కడ వేదిక ఒక 4 మొదలు ఈ సమర్పించడానికి ఉన్నది. అది తీసుకుంటే అది మంచిగా కాదు ఇక్కడ ఉండి
మళ్ళీ చెప్పేది ఎప్పటికీ 8 గంటల దాకా ఉంటుంది. నేను చెప్పండి కానీ ఆ 8 గంటల వరకు కూడా మంచిగా ఇక్కడ గాలి పెద్దలు గారు వాళ్ళ ఇంకా 8 గంటల వాళ్ళ దాకా వాళ్ళతో ఉండి ముఖ్యంగా 4 వచ్చే ప్రయత్నం చేసాం. 6 గంటలు కథాయిస్తానా అని తహసీల్దార్ గారు అధ్యక్షుడు వచ్చుడు మా యొక్క ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ఇచ్చిండు. సర్వేలు తోటి గెట్టు పెట్టించు కానీ అప్పుడు మేము అప్పుడు అసిస్టెంట్ 15 మంది 1000 రూపాయలు ఎడ్డి పెట్టి ఫ్యామిలీ పెన్షన్ 500 ఓటు ఒక చిట్ ఫండ్ మా తెలుపున అందుకని కొనాలి అంటున్నా. ఒక చిట్ ఫండ్ నడిపి దాని యొక్క కమిషన్ 50,000 అందులోనే కలిపి 6 పిల్లర్స్ తోటి బేస్మెంట్ వేసుకుంటే వారికి చైర్మన్ వారికి ఇప్పటికి కూడా వాళ్ళ మన చైర్మన్ భవనానికి ఇంకా వచ్చిన వాళ్ళు ఇవాళకి చాలా చేసి తీసుకొని వాళ్ళని తీసుకొని మీరు కొట్టుకుని శ్రద్ధగా చేసి తర్వాత ఇక మళ్ళీ ఎవరు ముందనూరు